జిల్లా వ్యాప్తంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ మరింత ఊపందుకుంది. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను యథావిధిగా కడప జిల్లాలోనే కొనసాగిస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణతో పాటు వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అధికారి కృష్ణ మాట్లాడుతూ భౌగోళికంగా పరిపాలనా పరంగా రాజంపేట జిల్లా కేంద్రంగా అనువైన ప్రాంతమని, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి సవిత సానుకూలంగా స్పందిస్తూ రాజంపేట జిల్లా అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు నిజంగా ఈ స్కూల్ పిల్లలను, స్కూళ్ళు యాజమాన్యాలను, టీచర్లను చూస్తా అంటే మనకు మన రాజంపేట కాన్స్టిట్యున్సీకి ఎంతో అన్యాయం అయిపోయిందని పిల్లలు కూడా గుర్తించారు. అంటే పిల్లల ఆలోచనలో కూడా ఈరోజు చిన్న పిల్లలు అంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళ లోపల పిల్లలు కూడా ఈరోజు మనకు అన్యాయం అయిపోయింది. రాయచోటికి జిల్లా హెడ్ క్వార్టర్ పోవడము, రాయంపేటలో జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలని చిన్న పిల్లలు కూడా వచ్చి ఈరోజు తండోపతండాలుగా కొన్ని వందల మంది పిల్లలు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగానే మనకు గత పాలకులు చేసిన తప్పిదముతో మనందరికీ మన రాజంపేట కాన్స్టిట్యున్సీ కానీ, కోడూరు కాన్స్టిట్యున్సీ కానీ మనమంతా శాపగ్రస్తులైనాం. ఎందుకంటే అన్ని రకాల వనరులు ఉండి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి, అన్ని రకాల రోడ్డు రవాణా ఉండి, రైలు రవాణా ఉండి, కావాల్సిన మనకు షిప్ యార్డ్ దగ్గర ఉండి, అన్ని రకాల ఉండి కూడా మనకు పక్కన పెట్టి ఇంకొక ప్రాంతాన్ని జిల్లాగా ఆ రోజు ప్రకటించినారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఆ రోజు మేము మొరబెట్టుకున్నాం, అయ్యా మాకు రాయచోటి పోవాలంటే మా ప్రజలంతా చిన్న రైతులంతా, రాయంపేట ఒంటిమిట్ట ప్రజలంతా చిన్న రైతులు, ఆ రైతులు కూడా ఉండేది 30% రైతుల కింద 70% ప్రజలు చిన్న కూలీలు చేసుకుంటూ బతుకు జీవనం గడుపుతారు. అటువంటి ప్రజలు ఇబ్బంది పడతారయ్యా, మాకు రెవెన్యూ డివిజన్ అన్న కనీసం సిద్ధవటం, ఒంటిమిట్ట మండలానికి రెవెన్యూ డివిజన్ కలపని ఆ రోజు మేము కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఆ రోజు వినతి పత్రం ఇచ్చి అందరూ ఆ రోజు అడగడంతో ఆ రోజు సిద్ధవటం, ఒంటిమిట్ట రెవెన్యూ డివిజన్గా మన కడపకి ఇచ్చారు. ఈరోజు ఎందుకంటే అప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు చోటి మన కోడూరు, మదనపల్లి, పీలేరు, తమ్మల్లపల్లి, కుంగలు 7 కాన్స్టిట్యున్సీలు లేవి. ఆ 7 కాన్స్టిట్యున్సీలు అప్పుడు ఏదో సెంటర్ అది ఇది రకరకాలు చెప్పినారు. సరే ఈ రోజు కూడా వచ్చినాక మన 3 కాన్స్టిట్యున్సీలే మనవి. ఎందుకంటే కోడూరు, రాజంపేట, రాయచోటి 3 కాన్స్టిట్యున్సీలే మన అన్నమయ్య జిల్లాగా విభజించిన తర్వాత ఇంతవరకు మా జనసేన పార్టీ తరఫున దాంట్లో ఒక 1 ఆఫ్ ద నంబర్ మా రాజేంద్ర మనోహర్ గారు, మా పిఎస్సి చైర్మన్ మినిస్టర్ గారు దాంట్లో ఉన్నారు. ఆయనకు పదే మేము 4-5 సార్లు విన్నవించుకున్నాం, సార్ ఇటువంటి సమస్యలు ఉంటాయి, ఈ మారి ఉందని మాకు బాగా నీట్గా మేము 3-4 సార్లు సార్ వివరించి చెప్పిన తర్వాత రాజేంద్ర మనోహర్ గారు గట్టిగా అది పార్టీ అధ్యక్షుడు, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. సార్ కూడా అన్నాడు అన్ని రకాల అనుకూలం ఉండేది రాజంపేటే కదా, రాజంపేటనే హెడ్ క్వార్టర్గా చేయమని ఆ రోజు సార్ కూడా ఆ కమిటీకి చెప్పడం జరిగిన తర్వాత లాస్ట్ వరకు ఆ రోజు కొంతమంది ఆఫీసర్లు కడప నుంచి మాకు కాల్ చేసినారు, అయ్యా ఈ మాదిరిగా రెవెన్యూ డివిజన్ మీది కడపలో ఉంది కదా, రేపు రాజంపేట మీకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబోతుంది, అందుకోసం మీ రాయంపేట మా ఒంటిమిట్టను సిద్ధవటాన్ని మేము మళ్ళీ రాయంపేట రెవెన్యూ డివిజన్లో కలుపుతున్నామయ్యా అంటే మా అందరికి సమ్మతం అండి, ఎటువంటి అదే కావాల్సింది కూడా అని మేము అన్నాం. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమి జరిగిందో ఏమో మాకు తెలియదు. కానీ అది మనం రాజంపేటనే మళ్ళా రెవెన్యూ మన జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించారు. అందుకోసం మా అందరి బాధ ఏమంటే, మా ప్రజల బాధ ఏమంటే మాకు రాజంపేటనే ముద్దు. రాజంపేటలో అయితే మేమంతా కలిసి ఉంటాం, రాజంపేట అందరికీ అనుకూలంగా ఉంటుంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి,
బ్రిటిష్ కాలం నాటి నుంచే అన్ని విశాలమైన ప్రదేశాలు విశాలంగా ఎకరాల్లో ఆ రోజు ఆర్టీఓ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఒక తహసీల్దార్ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ అన్ని రకాల కోర్టు కానీ పెద్ద ప్రాంగణాలు పెట్టినారు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినారు.